డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లాలో రైతులకు రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ములుగు మండలం ఇంచెర్ల గట్టమ్మ వద్ద గల 39 మంది రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. రైతుల భూములలో జేసీబీలతో సహాయంతో కందకాలు తీస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులకు రెవెన్యూ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిన భూములను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని, తమ భూములను ఎవరైనా బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజు మమ్మల్ని ఏదో చేస్తారు సారు. మేము మాకు పట్టా ఉన్నది, పాస్బుక్ ఉన్నది, అన్ని అధికారాలు ఉండంగా కూడా మమ్మల్ని ఇట్లా చేస్తారు సారు. మమ్మల్ని అసలు గోసపుచ్చుకుంటారు. మేము ఇల్లు కట్టుకుంటే వచ్చి పూల కొడతారు, ఏదో చేస్తారు. తాపకొక్కలు వస్తారు, ఇటు అటు వచ్చి తొంగి చూస్తారు, పోతారు, వస్తారు, పూల కొడతారు, పోతారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు సార్. 20 ఏళ్ళ సందికి ఆస్తుకున్నది మేము, పట్టా ఉన్నది మాకు. ఈ పట్టా ఉండగా ఇంతమంది వచ్చి మమ్మల్ని పూల కొట్టి ఇట్లా ఆగమాగం చేస్తారు. పట్ట లేకుంటే ఉన్నామా మేమేమన్నా? పట్ట పట్టుకొని వచ్చినా కూడా ఇంత ఇబ్బంది పెడతారు మమ్మల్ని. తాపకచ్చి వీళ్ళు పట్టుకుపోతారు, వాళ్ళు పట్టుకుపోతారు, మస్తు ఇబ్బంది పెడతారు సార్ మమ్మల్ని. వాళ్ళు ఏమంటారు? కూల్ చేసేటప్పుడు మాదంటారు సార్, హక్కు లేదు, ఇది మాది, మీరు ఇంట్లో ఇల్లు కట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అంటారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్నా మాకు